హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా టాక్స్. మన దేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులు ఉంటారు. దాదాపు ప్రతి ఊరిలోనూ హనుమాన్ ఆలయం ఉంటుంది. మనసులోని ఏమాత్రం భయంగా ఉన్నా జై బజరంగ బలి అని తలుచుకుంటాం. కానీ మన దేశంలోని ఒక గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరు ఎత్తరు. హనుమాన్ గురించి మాట్లాడుకుంటే దాన్ని పెద్ద నేరంగా చూస్తారు. ఆయనపై కోపంగా ఉంటారు. దేవభూమి ఉత్తరాఖండ్ లోని ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి గుడి లేని ఆ ఊరు పేరు ద్రోణగిరి. ఈ ఊరికి రామాయణానికి సంబంధం ఉంది. లక్ష్మణుడి ప్రాణాలు రక్షించేందుకు హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడని మనందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రామం నుంచి ఆ సంజీవిని తీసుకెళ్లాడంట హనుమంతుడు. ఆ సమయంలో పర్వతాన్ని నేలకూర్చాడంట హనుమంతుడు. గ్రామస్తుల ఆగ్రహానికి ఇదే కారణం. ద్రోణగిరి పర్వతం తమ దైవమని గ్రామస్తులు చెప్తూ ఉంటారు. పర్వత దేవత నుంచి అనుమతి తీసుకోకుండా ఆయన ధ్యానం కూడా పాటు చేశాడట హనుమంతుడు. ఆ దేవుని కుడి భుజాన్ని కూడా పెకిలించాడంట. ద్రోణగిరిలో ఈ రోజు కూడా పర్వత దేవుడు కుడి చేతి నుంచి రక్తం కారుతుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అందువల్ల ఇప్పటికీ హనుమాన్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ పర్వతం ఈ రోజు పూర్తిగా ఇక్కడే ఉండి ఉంటే తమ గ్రామం ఎంతో సుభిక్షంగా ఉండేదని నమ్ముతారు.